సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ నేపథ్యంలో రేపు మరోసారి కేంద్రం సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరపనుంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లేదంటే ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశంపై కేంద్రంతో జరిగిన రెండో విడత చర్చలు ముగిసిన అనంతరం సీజేపీ ప్రతినిధులు ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం రేపు మధ్యాహ్నం వరకు గడువు కోరిందని, అప్పటి వరకు విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతాయని పార్టీ స్పష్టం చేసింది. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కీలక సమావేశంలో కేంద్రం తరపున కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరపున జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. దేవేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై కేంద్రం రేపు మధ్యాహ్నం వరకు సమయం కోరిందని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే ఆయనను పదవి నుంచి తప్పిస్తుందని ఆశిస్తున్నామని వారు తెలిపారు. అలాగే నీట్ పరీక్ష క్రమాల నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించడం, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లు, న్యాయపరమైన కేసులను ఉపసంహరించుకోవడం వంటి రెండు ప్రధాన డిమాండ్లకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని వెల్లడించారు. You always say that the constitutional club is the best place for the discussion. What's your opinion? Saurabh. अरे सुन मैं चल अरे सुनना एक मिनट. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, పరీక్షల అక్రమాల వల్ల నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సీజేపీ చర్చలకు అంగీకరించినట్లు పార్టీ తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే సమస్యకు ఏకైక పరిష్కారమని సమావేశానికి ముందు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ప్రభుత్వం నిజంగా ఆందోళనలకు ముగింపు కోరుకుంటే మంత్రి రాజీనామా తప్ప మరో మార్గం లేదని ఆయన వ్యాఖ్యానించారు. गाड़ी